గురుదేవా, మరుగుమందు అనేది ఒకప్పుడు పల్లెటూరులో వినేవాళ్ళం ఆ పేరు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా మరుగుమందు గురించి వింటున్నాం. అసలు నిజంగానే ఒక మందు పెట్టి ఒక మనిషిని మనం వశం చేసుకోవచ్చా? అసలు ఆ మరుగుమందు గురించిన పూర్తి డీటెయిల్స్ మా ఆడియన్స్ కోసం చెప్పరా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనకి ఈ మరుగుమందు అనేది ఉన్నది. మనకి ఎలా అయితే పూర్వకాలం నుంచి వచ్చినటువంటి బ్లాక్ మ్యాజిక్, చేతబడి, ఇలా ఒకే దెయ్యం పట్టడం, దెయ్యం వదిలించడం, మందు పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉన్నవి. అవి ఏవైతే ఉన్నాయి, ఏవైతే చేస్తున్నారో అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు. చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, విడదీసే వాళ్ళు ఉన్నారు. చేసేవాళ్ళు విడదీరు, విడదీసేవాళ్ళు చేయరు. ఈ రెండు రకాలు ఉన్నారనమాట. అయితే దాంట్లో ఒకటి మరుగుమందు, ఈజీ మెథడ్. ఈ రోజుల్లో ఎందుకు ఇది ఇంత ఇదైపోయింది సిటీస్ అయితే అంటే, పల్లెటూరులో జనాలు ఎవరు ఉంటున్నారబ్బా? పల్లెటూరులో పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు అంతా సిటీకి వచ్చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళు కూడా సిటీకి వచ్చేసారన్నమాట. ఇంకోటి ఏంటంటే, మాధ్యమం ద్వారా పబ్లిసిటీ ఈజీ అయింది. ఈ రోజుల్లో ఎలాంటిదైనా పబ్లిసిటీ ఈజీ అవుతుంది కదా, అలానే మరుగుమందు కూడా ఈజీ అయిపోయింది. కాకపోతే ఈ మరుగుమందు అనేది ఒరిజినల్ లేదనుకో, మనిషిలో ఉండేటువంటి ఏదైతే మనిషి జీవనాధారం ఉంటుందో, ఈ జీవన శైలి ఉంటుందో, ఇది చాలా దెబ్బతినేటువంటి ప్రక్రియ ఉంది. చాలామంది డబ్బు కోసం స్వామీజీలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో పౌడర్ పంపించేసి వాళ్ళకి డబ్బు చేసుకునే దానికి చేస్తూ ఉన్నారు. చాలామంది కస్టమర్స్ బాధపడుతూ ఉన్నారు. ఇంకోటి, ఈ హిప్నాటిజం చేసేవి కానీ, మరుగుమందులు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా డేంజరస్వి. మనకి డ్రగ్స్ అనేది మీకు ఐడియా ఉంటే దానికన్నా డేంజరస్, తాలిబాన్ల కన్నా డేంజరస్. అవైతే ఒకసారి బాంబు వేస్తానో చంపేస్తానో పోతారు. ఇవి జీవితకాలం, బతుకున్నంతకాలం చచ్చినట్టే. ఒకళ్ళ మీద ఆధారపడో, ఒకళ్ళ చెంతకి చేరో, వాళ్ళ మోచేయి నీరు అంటారు కదా, అట్లానే వాళ్ళ కాళ్ళ కింద బతికేయడం తప్పితే వేరేం లేదు. ఇప్పుడు మీ జాతకము, నక్షత్రము, తిథులు అన్నీ బాగున్నాయి, మీది కలెక్టర్ అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది. ఒక ఆస్ట్రాలజీ చూస్తే మీ జాతకంలో మీ పెద్దవాళ్ళు చెప్తారు, అమ్మా నువ్వు ఎప్పటికైనా కలెక్టర్ అవుతావని. ఇలాంటి వాటిని బారి పడితే కలెక్టర్ కాదు, బిల్ కలెక్టర్ కూడా అవ్వలేదు. ఎందుకంటే బాడీ మొత్తము స్ప్రెడ్ అయిపోతుంది. అది ఒక వైరస్ లాగా అయిపోతుంది. మొత్తంకి ఏంటంటే నువ్వు వాళ్ళు చంపేసినా సరే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోవాలి, అక్కడే ఉండిపోవాలి అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఏంటంటే ఎంతైతే పబ్లిసిటీ పెరిగిందో అంతే విధంగా ఒరిజినల్ అనేది దొరకట్లేదు. ఏదో పౌడర్ వేసి చేస్తూ ఉన్నారు, డబ్బులు లాగుతూ ఉన్నారు. ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే చాలా మంది బలైతూ ఉన్నారు. ఇది కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషికి అవేర్నెస్ కావాలి. అసలు ఈ మందు దేనికి పెడతారు, దేనికి తీసుకోవాలి, ఎలాంటి వాడికి ఇవ్వాలి, అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళకి మందు ఇవ్వాలి అనేది ఒక నాగరికత ప్రకారంగా ముందు అవేర్నెస్ తీసుకురావాలని ఇది 2 మాటల్లో చెప్తాను. ఇప్పుడు మనకి భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన సంకేత భావం ఉండదు, వాళ్ళకి మనం ఇవ్వచ్చు. భార్యాభర్తల మధ్యన సంకేత భావం పెరగటం వలన 2 కుటుంబాలు బాగుంటాయి. పిల్లలు ఉంటే పిల్లలు బాగుంటారు. భార్యాభర్తలు, భార్యకు ఒక అఫేరు, భర్తకు ఒక అఫేరు, లేకపోతే ఇద్దరి మధ్యన గొడవలో, ఫైనాన్స్ ఇష్యూస్, జాబ్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళిద్దరు విడిపోతే పిల్లలు అన్యాయం అయిపోతారు. పెద్దవాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇవి పోతాయి, పొరుగు పోతుంది. ఈ రోజుల్లో అయితే పొరుగు చాలామందికి ఉండట్లేదు అనుకోండి, పొరుగు పోతూ ఉంది. అంటే పొరుగు ఉండట్లేదంటే మా అమ్మాయికి 3వ పెళ్లి చేస్తున్నామని అట్టహాసంగా చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే మ్యారేజీ బంధం అనేది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇది పేరెంట్స్ తప్పు చాలా ఉందని నేను చెప్తా ఉన్నా. నన్ను వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, జరుగుతుంది ఇది కదా. మా అబ్బాయికి 4వ పెళ్ళి అండి, అమెరికాలో ఉంటాడు, మా అమ్మాయి, మా కోడలంతా డబ్బు తీసుకురాలేదు, 4వ పెళ్ళి. డబ్బుకి ఇచ్చినటువంటి వాల్యూ రిలేషన్స్కి లేదు ఈ రోజున, అలాంటి వాళ్ళకి మాత్రమే అది. అయితే కొంతమంది పొరుగుతో ఉండేవాళ్ళు ఉంటారు, మా అమ్మాయికి అవ్వకొక పెళ్ళి అయింది, మా అబ్బాయికి అవ్వకొక పెళ్ళి అయింది, ఇద్దరి మధ్యన సంకేత భావం లేదు. అలాంటి వాళ్ళకి ఈ మరుగుమందు అనేది ఒరిజినల్ దొరికితే పనిచేస్తుంది. అమ్మాయికి ఇబ్బంది అయితే అమ్మాయికి, అబ్బాయికి ఇబ్బంది అయితే అబ్బాయికి, ఇద్దరి మధ్య సంకేత భావాన్ని పెంచడానికి మనం గురువుగా ఇవ్వడానికి, వాళ్ళు తీసుకున్న దానికైనా ప్రత్యామ్నాయం చేసుకోవచ్చు ఒరిజినల్ అయితే. అయితే రెండోది, పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మా నాన్న పిల్లలతో ఉంటారు. వీళ్ళు ఏంటంటే పిల్లలు చెడిపోయేటువంటి చెడు దారి పడుతూ ఉంటారు, ఏదో చెడు సావాసాలు పడుతూ ఉంటారు. అమ్మాయి అమ్మటో అబ్బాయి అమ్మటో తిరుగుతూ ఉంటారు, చెడు సావాసాలు పడి బెట్టింగ్ కాస్తూ ఉంటారు. బైక్ మీద మనం చూసినట్టయితే 120 స్పీడ్ ఉంటే దానికి 250 స్పీడ్ మీద వెళ్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సాయంత్రం ఇంటికి వెళ్తారో తెలియదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు కని పెంచుతారు. ఆ బాధ అనేది వాళ్ళకి తెలుసు. మా అబ్బాయి పుట్టగానే కలెక్టర్ అవుతాడు అనుకున్నాము, ఇలా రోడ్ల మీద తిరిగి గాలోడయ్యారని చెప్పేసి అని, మా అమ్మాయి చెప్పిన మాట వినట్లేదని, దీనివల్ల వాళ్ళకి ఇంట్లో పొరుగు పోతుంది అని, ఆ అమ్మాయి బతికేదానికి ఎక్కువ ఆస్కారం లేదు అని. అంటే చెడు దారులు పట్టడం ద్వారా వీళ్ళ పొరుగు పోవడంతో పాటు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని ఒక భావనలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. పిల్లలకి పెట్టి
వాళ్ళ వైపు మార్చుకుంటే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆ రకంగా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం ఉంటుంది. కాలేజీలో చదివే పిల్లలు ఉంటారు, అమ్మాయికి పెట్టేస్తే, అమ్మాయిని పటాయించేస్తే ఈ మందు పెట్టేసి ఆ అమ్మాయిని మన వయసుని తిప్పుకుంటే ఆ అమ్మాయికి ఉండేటువంటి తల్లిదండ్రులకు ఆస్తి నాకు వైపు వచ్చింది అని చెప్పేసి అని పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సహకరించకూడదు. అమ్మాయి ఉంటుంది, అబ్బాయి మంచి ఉన్నత స్థాయిలో ఉండేసి ఈ అబ్బాయిని మనం పటాయించగలిగితే, ఈ మందు పెట్టేసి పటాయించగలిగితే ఆ అబ్బాయి మన వైపు వస్తే ఆస్తి అంతా మన వైపు వస్తుందని ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇవ్వకూడదు. అది చాలా డేంజరస్ అనమాట. ఎక్కడో మనం ఏదైతే ముందు అనుకున్నటువంటిదిగా పనికిరానటువంటి మందు ఏదైతే ఉందో అది పెట్టడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మంచి మందు పెట్టాలనుకుంటే ఇలా రిలేషన్షిప్ పోకుండా, పరువు పోకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టవచ్చు. మరి మంచి మందు కావాలంటే ఎవరిని సంప్రదించాలి? అది మంచి మందు అని అలా నిర్ధారణ చేసుకోవాలి మనం. ఎస్. అయితే ఇప్పుడు ఇక్కడ అవుతుంది, మంచి ముందని నిర్ధారణ చేసుకునే దానికి ఇక్కడ ఉండదు. వాళ్ళ అదృష్టం కొందే ఉంటుంది. వాళ్ళ అదృష్టమే ఇంకది. అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీ దగ్గర మరుగు మందు ఉందా? ఉన్నది. మరుగు మందు మేమేం చేస్తామంటే ఇదిగోండి, ఇది మరుగు మందు. ఇది వచ్చేసి మరుగు మందు. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ రకంగా ఆకులు ఉంటాయి అన్నమాట. ఈ రకమైనటువంటి ఆకులు ఉంటాయి. అన్నమాట. ఇవి వచ్చేసి 21 రకాల ఆకులు. దీనిలో మీకు అత్తిపత్తి, జాజికాయ అంటే న్యాచురల్గా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆకుకు సంబంధించి ఇంకొక ఆకు 2 కలిస్తే కలయికలో వచ్చేటువంటిది ఆ హిప్నటిజం అనేది దొరుకుతుంది. దీనిలో మేము ఏంటంటే ఆ పేర్లను బట్టి వాళ్ళ రిలేషను పేర్లు పెట్టి మంత్రోచ్చారణ చేస్తాం. మంత్రోచ్చారణ ఉంటుంది. ఈ మంత్రోచ్చారణ చేసింది ఏమైందంటే వాళ్ళలో నెగిటివిటీ రాదు, చెడు రాదన్నమాట. ఈ మరుగు మందు ఏదైతే ఉందో ఈ ఆకుల్ని మనము గ్రైండ్ చేస్తే పౌడర్ అవుతుంది. ఈ పౌడర్కి మనము హిప్నటైజింగ్ చేయాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య సంకేత భావం పెరగాలి అని ఒకటి వాళ్ళిద్దరి పేరు మీద హిప్నటైజింగ్ చేస్తాం. ఆ హిప్నటైజింగ్ చేసింది ఏదైతే ఉందో లోపల ఉండటము, పేరుకుపోవటము, వాళ్ళ వల్ల కిడ్నీస్ పోవటము, హెల్త్ ఇష్యూ అవటము, బ్లడ్ పాడవటము, పిచ్చెక్కిపోవటం లాంటివి ఉండవు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర అది కాకుండా ఏదైనా అమ్మాయిని పటాయించాలి, అబ్బాయిని పటాయించాలి, నేను లవర్తి చేయాలనుకున్న వాళ్ళకి ఇవ్వకూడదు. అలాంటి వాటి ద్వారా మనకు పాపం తగులుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం చదువుకుంటుందో, ఒక అబ్బాయి జీవితం చదువుకుంటున్నారంటే వాళ్ళు ఏ స్థాయికో వెళ్ళాలి. వాళ్ళ పేరెంట్స్ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి. వాళ్ళకు ఒక జీవితం అని ఉంటుంది. ఈ తెలియనటువంటి అట్రాక్షన్ ఉంటుంది. ఈ అమ్మాయిని పటాయించాలి, ఆ అబ్బాయిని పటాయించాలి, అట్రాక్షన్. ఇది కేవలం ఇది లాంగ్ టైం రిలేషన్షిప్ కాదు. నిజంగా లవ్ అనేది ఎవరు చేయట్లే ఈ రోజుల్లో. చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ 90% మాత్రము హిప్నటిజం ఏదో వాళ్ళని కోరికలు తీర్చుకోవడానికి, లేకపోతే డబ్బు కోసం. ఇవే ఉంది సమాజంలో. అయితే వాళ్ళతో పని ఏంటంటే వాళ్ళతో మనకి ఇంకేం లేదు. మీతో నాకు పని అయిపోయిందా, మీ దగ్గర నాకు ఇంకేం సంబంధం లేదు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం. కాదు మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు సపోజ్ మీకు పెట్టారండి, మీకు పెట్టేసి ఒక అమ్మాయి అబ్బాయి మీకు పెట్టారనుకోండి, వాళ్ళకి మీ తరపు నుంచి ఏ పని అయితే కావాలో అది అయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. మీరు మాత్రం ఆ పిచ్చిలోనే ఉంటారు, ఇంకా పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక అంటే ఒక్కసారి మరుగు మందు పెట్టిన తర్వాత దానికి విరుగుడు అనేది లేదు. ఉన్నది, కానీ విరుగుడు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరైతే మీరు తెలుసుకోవాలిగా, విరుగుడు కావాలి. తర్వాత ముందు మీరు తెలుసుకోవాలి మీకు పెట్టారని. ఎలా తెలుసుకోగలుగుతారు మీరు? అది మీరు తెలుసుకోవాలి కదా. నాకు మరుగు మందు పెట్టారు, అందువల్ల నేను ఇలా అయిపోయాను, అందువల్ల నా జీవితం మొత్తం సర్పం వాళ్ళకి దారపోసాను, వాళ్ళు నన్ను మోసం చేసి బయటికి వెళ్ళిపోయినారు, మరి నా పరిస్థితి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి కదా. ముందు మీరు తెలుసుకున్నప్పటికీ మీ జీవితం అయిపోతుంది కదా. అయితే ఇందులో ఒకటి ఉంది, మనము ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇస్తాం, రిలేషన్షిప్ వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఒకటి. రెండోది, మరుగు మందు తీసేదానికి ఉంది. అసలు ముందు సిమ్టమ్స్, అసలు మరుగు మందు పెట్టారు అనే సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవేంటంటే ఈ కాళ్ళు చేతులు గుంజటము, అంటే మనకి నిద్ర పట్టకపోవటము, అనీజీ ఉండటము, ఒక పని ముందుకు వెళ్ళదు, ఒక జాబు రాదు, పిచ్చోళ్ళ తిరుగుతుంటాం, హెయిర్ ఫాల్ అవుతూ ఉండిద్ది, తర్వాత మనకి బాడీ అంతా అనీజీ ఉంటుంది, నిద్ర పట్టకపోవటం, హెడేక్, వన్ సైడ్ హెడేక్ రావటము, అందరూ వదిలేసి పక్కకి వెళ్ళిపోవటము, మనం ఎక్కడికి వెళ్ళినా తగాదలు అవటము, ఎవరితో మాట్లాడినా గొడవ అవటము, ఒకళ్ళే ఆలోచన ఉండటం, తల్లిదండ్రులు ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరున్నా కూడా ఆ అమ్మాయే కావాలి, ఆ అబ్బాయే కావాలి, వాళ్ళు వచ్చి పొడి చేసినా సరే నాకు వాళ్ళే కావాలి అనేటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ని ఎవరికి వాళ్ళు గమనించుకొని కనుక అక్కడ దగ్గరలో సమీప దూరంలో ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళ దగ్గర చూపించుకుంటే కనుక, అది కూడా మంచి గురువే ఉండాలి. లేకపోతే మిమ్మల్ని వాడేస్తారు గురువు ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, కొంతమంది అందరూ జెన్యూన్గా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అవకాశం దొరికింది కదా అని వాళ్ళు కూడా డబ్బు లాగాలని చూస్తారు చాలామంది వరకు. అయితే అలా కాకుండా ఎక్కడైనా ఉంటే కనుక వాంతింగ్ చేయించడం, ఆ వాంతింగ్ చేయించే గురువులు సపరేట్ ఉంటారు. ఇప్పుడు మేము తీసేదనుకుంటాం,
వాంతిని చేయించడం కానివ్వండి, హిప్నోటిజం బాడీ మీద జరిగేదానికి ఏమైనా ఉందా, ఇవన్నీ చేసేదానికి ఉంటాను అనమాట. ఆ రకంగా చేయించుకొని కొన్ని రకాల పూజలు కానీ చేయించుకుంటే అప్పుడు మనకి బాడీ మీద చేసిన హిప్నోటిజం, మనకి లోపల పెట్టినట్టు మందు ఏదైతే ఉందో అది బయటకు వస్తే ఎవరైతే పెట్టున్నారో వాళ్ళ ఆలోచన తగ్గుతుంది. మళ్ళీ మన జీవనశైలి మనం మొదలు పెట్టుకోవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. కాళ్ళు చేతులు గుంజుతాయి, కాళ్ళు చేతులు మంట పుడతాయి, ఒక దగ్గర కూర్చోలేము, ఒక దగ్గర పనుకోలేము, చదువు రాదు, ఎప్పుడు ఏడో తిరగాలనిపిస్తుంది, ఫుడ్ ఆకలవదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలవదు, ఆకలి చచ్చిపోతుంది, బ్లడ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. చిన్న చిన్న ఏజ్లో కూడా పెద్దవాళ్ళ కనిపిస్తారు, 20 ఏజ్లో కూడా 40 ఏజ్లో కనిపిస్తారు. ఇంట్లో మాట వినరు, బద్ధకము, ఒక్క పని చేయరు, ఇలాంటి సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ మందు ఉందా అనుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి లేదని చెప్పలేం, ఉందా అని చెప్పలేం, కానీ లేదని చెప్పలేం. ఒకసారి ఎక్కడైనా గురువు ఉంటే చూయించుకోవడం మంచిది. లేదంటే ఈ రోజుల ప్రకారంగా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ 1 ఇయర్కి ఒక్కసారైనా సరే అక్కడ ఏదన్నా మీ దగ్గర సమీపంలో ఆ మందు పెట్టుంటే వాంతింగ్ చెప్పిస్తూ ఉంటారు. ఎవరికి పెట్టుందా లేదని పక్కన పెడితే అక్కడ వాంతి చేయించుకున్నట్లయితే కనుక మీలో ఉన్నటువంటి నెగిటివిటీ, నరఘోష, నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. మనకు ఇంకోటి ఉంది, నరఘోష, నరదిష్టి కూడా మందు రూపంగానే ఉంటుంది బాడీలో. ఒక్కొక్కటి కళ్ళు చూపు ఉంటుంది, మనం తినేటప్పుడు చూస్తే అది అరగదు. అట్లానే మనం మీద చెడు వ్యసనం ఉన్నా కూడా అది మందు రూపంగా మనకు మారుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నా కూడా వాంతి అనేది మనకి రెగ్యులర్గా వాంతులు కాకుండా గురువు సమక్షంలో వాళ్ళు కొన్ని రకాల ద్రవ్యాలు ఇస్తారు. ఆ ద్రవ్యం ద్వారా వాంతి చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా అవన్నీ పోయేసి మనలో ఉన్నటువంటి జాతక ప్రకారంగా ముందుకు వెళ్ళాలనేది ఉంటే ఆ విధంగా ముందుకెళ్ళేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మరుగు మందు అనేది పెట్టొచ్చు, ఫైనల్గా మరుగు మందు పెట్టొచ్చు. కానీ అలాంటి రిలేషన్ భార్యాభర్తలు, పిల్లల పెద్దల మధ్యన ఉన్నటువంటి పొరుగు పోకుండా ఉండేందుకు పెట్టుకోవచ్చు. కానీ ఈ మధ్యన దొరికేటువంటి ఆన్లైన్లో నాకు మరుగు మందు ఇచ్చేసేయండి, మరుగు మందు దొరుకుతుంది మా దగ్గర అని చెప్పేసేవన్నీ ఆ డూప్లికేట్ అని చెప్పను, కానీ వాటి వల్ల డబ్బులు లాగేస్తారు, పొరుగులు పోతాయి. అలాంటి గురువులు కూడా చెప్పదగింది ఏంటంటే, పిల్లలు ఎవరైనా ఫోన్లు చేసి మరుగు మందు కావాలి అంటే ఈ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళకి మాత్రం దయచేసి ఇవ్వకుండా ఉంటే సమాజం బాగుపడుతుంది. పిల్లలు కిడ్నాప్లు కాకుండా ఉంటాయి, చిన్న వయసులోనే వాళ్ళు అన్ని రకాల చెడిపోయేదానికి ఎక్కువ ఆస్కారం లేకుండా ఉంటుంది. కాబట్టి పిల్లలకి సహకారం లేకుండా పెద్దలకి ఎవరికైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చేలాగా రూళ్ళు చెప్తా ఉన్నా. ఈ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా పిల్లలు తీసుకోకుండా నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళని దగ్గర చేసుకునే విధంగా ఈ మరుగు మందు లాంటి పెట్టి దగ్గర చేసుకోకుండా ఉంటే మంచిది. ఎఫ్ఐఆర్స్ ఎక్కువ నడుస్తున్నాయి ఈ రోజుల్లో. ఈ ఎఫ్ఐఆర్స్కి కూడా మరుగు మందులు పెట్టేసి ఎఫ్ఐఆర్ చేసుకోవాలని చేయకుండా ఇది జీవితంలో బాధ్యత రూపంగా అలానే రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ మరుగు మందు తీసుకుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మరుగు మందు పెడితే పెట్టించుకున్న వాళ్ళకి సిమ్టమ్స్, కక్కించుకునే విధానం, పెట్టే విధానం ఇలా ఉంటుంది మరుగు మందుది. చాలా చక్కగా చెప్పారు గురుదేవా. నమస్తే.